అయితే ప్రోమో 1 రిలేటెడ్ గా హౌస్ లో పర్టికులర్ గా ప్లాన్ గేమ్ టికెట్ టు ఫినాలే గేమ్ ఆడుతున్నారు. ఒకరు కావాలని ఆడుతుంటే ఒకరు వద్దనే ఉద్దేశంతో ఆడుతున్నారు. ఇలా ఎవరెవరు ఆడుతున్నారు వద్దనే ఉద్దేశంలో ఒక కంటెస్టెంట్ అయితే కావాలని అట్లా ఆడుతున్నారు. సో టికెట్ టు ఫినాలే లాస్ట్ ఫైనల్ 3 మెంబర్స్ ఉన్నారంట. వాళ్ళెవరు ఏ టాస్క్ ఆడారు, ఆ టాస్క్ లో ఎవరెవరు ఎలా గెలిచారు, సుమన్ శెట్టి ఎట్లా ప్రభంజనం చూపించారా అండ్ టికెట్ టు ఫినాలే సంబంధించిన కొన్ని అప్డేట్స్ కూడా దీనిలో చెప్తా. ప్రోమో రిలేటెడ్ కూడా చెప్తా. జాగ్రత్త చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడి క్లారిటీగా విని కొంచెం కామెంట్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి. హై గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు షెన్ఎక్స్9 ఛానల్. కొత్తగా వచ్చేటోళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా. సబ్స్క్రైబ్ చేసుకున్నావా? చేసుకో. ఎందుకు ఇబ్బంది ఎందుకు పడుతున్నావు? చేసుకో. లైక్ కూడా చేయట్లా, సపోర్ట్ చేయి. లైక్ చేసినావా? ఓకే, థ్యాంక్ యూ. ప్రోమో 1 రిలేటెడ్ ఏంటంటే గైస్, ప్రోమోలో మీరు చూసినట్టు మన రీతు కళ్యాణ్ అండ్ భరణి శంకర్ ఒక టాస్క్ ఆడతారు. ఆ టాస్క్ అదే కలర్ టాస్క్. ఆ టాస్క్ రూల్ ఏంటంటే కలర్ టాస్క్, కలర్ ఇస్ పవర్. ఆ టాస్క్ లో ఎవరి కలర్ ఎక్కువ డామినేట్ గా కనబడుతుందో ఆ కలర్ టాస్క్ లో వాళ్ళు విన్ను. ఇక్కడ కలర్ టాస్క్ లో వచ్చేసి బ్లూ వచ్చేసి భరణి శంకర్, కళ్యాణ్ వచ్చేసి రెడ్ కలర్, రీతు వచ్చేసి ఎల్లో కలర్. ఈ కలర్ లో కూడా గొడవ అనేది తెలుసా అక్కడ హౌస్ లో. మనం ప్రోమోలో చూసినట్టు భరణి శంకర్ పోయి రీతుకు పట్టుకోవడం, రీతు కింద కాలు పెట్టి పడేయడం, మన రీతు వచ్చేసి ఇట్లా భుజాల మీద పోయడం, అది అంత మనకు ప్రోమోలో ఇట్లా చూపించారు. కానీ లైవ్ లో చూస్తే అంత ఎఫెక్ట్ అంటే అంత ఏం లేదు. నార్మల్గా జరిగిన ఫన్ వేలో జరిగినట్టే ఉంది. కానీ అది మనకు ప్రోమోలో గట్టి ఎలివేషన్ లెక్క చూపించారు. ఇట్లా జరిగింది. కలర్ వైజ్ గా గొడవ ఎందుకంటే రెడ్ కలర్ పవర్ఫుల్ అంటే బాగా కనిపిస్తాయి. ఎల్లో కలర్ అంటే ఎల్లో కలర్, ఇంకొకటి ఏంటంటే బ్లూ కలర్ వచ్చేసి మన రీతు తీసుకుంటా అంటే లేదు నాకు ఎల్లో పడదు అందుకనే బ్లూ కలర్ తీసుకుంటా అని భరణి శంకర్ అట్లా అన్నారు. ఆ అరుగు జరిగింది. అదే వైట్ బోర్డు ఉంటుంది, ఆ బోర్డు పైన కలర్ పోయాలి. ఆ కలర్ లో ఎక్కువ కలర్ ఎవరైతే కనిపిస్తుందో వాళ్ళే ఈ టాస్క్ లో విన్ను. రెడ్ కలర్ మాక్సిమం బ్లూ కలర్ ఎల్లో కలర్ మీద చిన్న గీత వేసినా మొత్తాన్ని కవర్ అయిపోతుంది. అదే ఎల్లో బ్లూ కలర్ రెడ్ కలర్ మీద వేస్తే కనిపిస్తుందా? లోపల కలిసిపోతుంది కానీ రెడ్ కనిపిస్తూనే ఉంటుంది. అట్లా జరిగిన టాస్క్ లో లాస్ట్ కు సంచాలక్కి బాగా అంటే బాగా ఒక 10-15 నిమిషాలు ఆలోచించుకోవడంత టైం పట్టిందంట. లాస్ట్ కు ఒక సైడ్ కి రెడ్ కలర్ ఎక్కువ కనిపించగానే ఆ టాస్క్ లో విన్ను మన సంచాలక్ కళ్యాణ్ గారికి చేశారు. అదే రెడ్ కలర్ కనిపించకపోతే గట్టి ఎఫెక్షన్ ఉండేది. అది నిజంగా ఒక సంచాలక్ ఆ డిసిషన్ తీసుకోవాలంటే బాగా ఎఫెక్టబుల్ అవుతుంది. ఎందుకంటే కలర్ల విషయం కదా. కలర్ కొంచెం డిఫరెంట్తోనే కళ్యాణ్ గెలిచారు. ఆ టాస్క్లో కళ్యాణ్ గెలిచిన తర్వాత నెక్స్ట్ కళ్యాణ్కి సుమన్ శెట్టికి ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్ ఏంటంటే రేజ్ రోబర్ ఆ టాస్క్ పేరు అంటే వెయిట్ టాస్క్ అన్నమాట. ఆ టాస్క్కి హౌస్లో అంటే హౌస్ లాంటి ఒకటి ఉంటుంది, హోమ్ లాంటి ఒకటి ఉంటాయి. దాంట్లో వచ్చేసి కంచెలో మన కుర్చీలు, చైర్, ఇంక మిగతా వస్తువులు అన్ని పడి ఉంటాయి. ఆ హ్యామర్ తీసుకొని ఆ మిగతా వస్తువులు అన్ని పలగొట్టుకుంటూ వెళ్ళి వెయిట్ అంటే తరాజు ఉంటుంది, ఆ తరాజులో పోయి వెయిట్ ఎవరైతే ఎక్కువ ఉంటారో ఆ టాస్క్లో వచ్చేసి వాళ్ళే విన్ను. ఇక్కడ పలగొట్టుకొని మరీ వెళ్ళాలి. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ముగ్గురు ఆడిన టాస్క్ లో ఎవ్వరు టికెట్ ఫినాల్ నుంచి తప్పుకోరు. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, ఇద్దరు ఆడిన టాస్క్ లోనే టికెట్ ఫినాల్ నుంచి తప్పుపోతారు. ఉన్న వాళ్ళందరూ ఇద్దరిద్దరి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు. ఇదే గేమ్ స్ట్రాటజీ, ఇదే గేమ్. అంటే కొందరికి అర్థమైంది, కొందరికి అర్థం కావాలి కదా, అందుకే మళ్ళీ దీంట్లో చెప్పా. ఇంతకుముందు వీడియోలు కూడా అట్లానే ఎక్స్ప్లెయిన్ చేశా. ఆ టాస్క్ లో సుమన్ శెట్టి నిజంగా ప్రభంజనం. సుమన్ శెట్టి అన్న ఒక టఫ్ కంటెస్టెంట్ తో కూడా ఇట్లా ఆడతాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ లెవెల్ ఆడాడు. అయినా సరే ఆ టాస్క్ లో ఓడిపోయాడు, టికెట్ ఫినాల్ నుంచి తప్పిపోయాడు. ఎవరెవరు టికెట్ ఫినాల్ నుంచి తప్పిపోయారో కూడా చెప్తా లాస్ట్లో. అలా జరిగింది. ఆ టాస్క్ జరిగిన తర్వాత మళ్ళీ వీళ్ళ సుమన్ శెట్టికి వీళ్ళకి ఒక టాస్క్ అయిపోయిన తర్వాత భరణి శంకర్కి అండ్ రీతుకి ఒక బ్యాలెన్సింగ్ టాస్క్ జరుగుతుంది. ఆ బ్యాలెన్సింగ్ టాస్క్లో వచ్చేసి రీతు విన్ అవుతుంది. రీతు విన్ అయిపోయిన తర్వాత లాస్ట్కి టికెట్ ఫినాలకి ఒక ముగ్గురు కంటెస్టెంట్ ఉండిపోతారు. ముగ్గురు కంటెస్టెంట్ అంటే మిగతా ఉన్న వాళ్ళందరూ మన టికెట్ ఫినాల్ నుంచి అవుట్ అయిపోతారు. ఎవరెవరంటే కళ్యాణ్, ఇమాన్యుయల్, రీతు, వీళ్ళు ముగ్గురు ఉంటారు. ఇక్కడ రీతుకి భరణి శంకర్కి జరిగిన టాస్క్లో చాలా అంటే చాలా గొడవలు జరిగినాయంట. రీతు వరకు సంబంధించిన వాళ్ళు జరిగారంట, వీటు మన భరణి శంకర్కి సంబంధించిన దాంట్లో గొడవ జరిగారంట. దీంట్లో సంచాలక్ డిసిషన్ ఈజ్ ఫైనల్ కదా, బిగ్ బాస్ తెలుసుగా. సంచాలక్ డిసిషన్ మీరు కొట్టుకొని ఏమైనా సావురు కానీ సంచాలక్ డిసిషన్ ఫైనల్. తన సంచాలక్ ఏది రాంగ్ చెప్పినా రైట్ చెప్పినా అదే డిసిషన్ ఫైనల్. సో ఓవరాల్గా ఆ టాస్క్ వచ్చి సంచాలక్ ఉన్నది సంజన గారు టాస్క్లో ఉంటే మాక్సిమం ఎవరికి ఫేవరబుల్ చెయ్యదు, తెలుసు కదా. జెన్యున్గా ఉన్నది చెప్తుంది, అలానే చెప్పింది. అలాగే ఆ టాస్క్లో వచ్చేసి రీతు విన్ అయిందంట. ఇక్కడ ఓవరాల్గా లాస్ట్కి ఫైనల్ టాస్క్లో ఉన్నది వీళ్ళ ముగ్గురులో కళ్యాణ్ కొంచెం ఫేవరబుల్ గేమ్ ఆడుతున్నాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారో అలానే కామెంట్ చేయండి. ఎందుకంటే నిన్న డిమాండ్ పవన్, సుమన్ శెట్టి అండ్ కళ్యాణ్ ఆడిన టాస్క్లో గేమ్ని గేమ్ వైజ్గా తీసుకోవట్లేదు. ఎందుకు కూల్ అండ్ కాంపోజ్ ఆడుతున్నాడు, ఎందుకంటే డిమాండ్ పవన్ విన్ అవ్వాలనే ఉద్దేశంతో. ఇక్కడ
కళ్యాణ్ది స్ట్రాటజీ ఏంటంటే టికెట్ టు ఫినాల్ కొట్టాల్సిన అవసరం లేదు తనకి గేమ్ అర్థమైంది. టికెట్ టు ఫినాల్ కొడితే నా ఓట్ బ్యాంక్ తగ్గే అవకాశం ఉంది, నేను ఓటింగ్ నామినేషన్లో ఉండాలి, అయితేనే నా ఓట్ బ్యాంక్ సపోర్ట్గా ఉంటుంది, అందుకే నేను ఇంప్రూవ్ అవ్వగలుగుతాను, అందుకే నేను టాస్కులు కొంచెం నెమ్మదిగా ఆడదాం, ఉన్నట్టు ఆడినట్టు ఆడుతాడు. మన కళ్యాణ్కి డబల్ టాస్క్ ఎవరైనా వస్తే వాళ్ళతో విన్ అవుతాను, ట్రిపుల్ టాస్క్లో ఓడిపోయినా సంబంధం లేదు, అట్లా ఆడుతున్నాడు కళ్యాణ్. ఇట్లా మన కళ్యాణ్కి వచ్చేసి లాస్ట్ వరకు వచ్చారంట. ఒక చిన్న మాట, ఇమాన్యుయల్ రీతు వీళ్ళైతే చాలా వరకు అంటే చాలా వరకు టికెట్ ఫినాల్ కొట్టడానికే ఉన్నారు. ఇమాన్యుయల్ డైరెక్ట్ ఇన్ని వారాలు నామినేషన్ రాలే, కళ్యాణ్ టికెట్ ఫినాల్ కొట్టినా తనకి ఇబ్బంది అనిపిస్తుంది. ఇమాన్యుయల్ కొట్టుకోవచ్చు, ఎందుకంటే ఓటింగ్ బ్యాంక్ తనకు లేదు, అయినా సరే ఇన్ని వారాలుగా వచ్చిన ఓటింగ్ బ్యాంక్ కూడా సపోర్ట్గా వస్తుందో రాదో లేదో, కానీ డైరెక్ట్ టికెట్ ఫినాల్ కొడితే కూడా టాప్ 5 వెళ్ళిపోవచ్చు కదా, ఆ ఉద్దేశం అయినా ఇమాన్యుయల్ కొట్టడానికి రెడీ. ఇక్కడ రీతు లాస్ట్ ఉన్నది, రీతు వీళ్ళకి దాంట్లో ముగ్గురులో ఒక టాస్క్ దొరుకుతుంది, లేకపోతే హౌస్ మేట్ డిసిషన్ ప్రకారం అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. ఒక టాస్క్ దొరికితే మాత్రం ఎవరు గెలుస్తారో ఎక్స్పెక్ట్ చేయలేం. ఇమాన్యుయల్ రీతు, కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ గెలిచిన అంత ఫరక్ ఏం లేదు, ఓటింగ్లో అంత డిఫరెంట్ ఏమీ లేదు. ఒకవేళ రీతు గనుక టికెట్ ఫినాలే కొట్టిందనుకో భారీ తారుమారు అవ్వబోతున్నాడు, డేంజర్ అంటే డేంజర్గా ఎలిమినేషన్ చూడబోతున్నాడు. డెమాన్ పవన్ అవుతాడా, భరణి శంకర్ అవుతాడా, సుమన్ శెట్టి అవుతాడా కూడా అంతా కూడా ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే తన వల్ల దెబ్బ తినే అవకాశం కూడా ఉంది. బిగ్ బాస్ హౌస్ మొత్తానికి టికెట్ ఫినాల్ కొట్టే అంత దమ్ము లేదు, అయినా సరే టికెట్ ఫినాల్ నుంచి తప్పుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ డేంజర్ పోయే అవకాశం ఉంది. మ్యాక్సిమం ఒక సంజన గల్రాని, మన ఈ వీక్ నామినేషన్ ఉన్నవారు సంజయ్ గల్రాని వచ్చేసి అండ్ తనుజ గారి వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ డేంజర్లో పోతారు. రీతు కనుక టికెట్ ఫినాల్ కొడితే 100% ఇది గుర్తుపెట్టుకోండి, ఓవరాల్గా అదే జరుగుతుందేమో అని అనిపిస్తుంది, ఎందుకంటే లక్ బాగా ఫేవర్ చేస్తున్నాయి రీతుకి. ఏదో ఫస్ట్ 2-3-4 వీక్లో ఎలిమినేషన్ అయ్యే కంటెస్టెంట్ ఏదో విధంగా సింపతినా, డిమాండ్ పవన్తో రిలేషన్, లేకపోతే ఏదో విధంగా ఫేవర్ జరుగుతూనే ఉంది, ఏదో ఒక సపోర్ట్ వస్తూనే ఉంది. సంజన విషయంలో మదర్ వాళ్ళ ఫ్యామిలీ వీక్ రావడం, ఏదో ఒక సపోర్ట్తో ఇంతవరకు వచ్చింది రీతు. ఇది కూడా మ్యాక్సిమం టికెట్ ఫినాల్లో రీతు కొట్టే అవకాశమే ఉంది అని అనుకుంటున్నా. సో ఇదైతే ఇప్పటికి ప్రజెంట్ టికెట్ ఫినాలే సంబంధించిన అప్డేట్, ప్రోమో 1 రిలేటెడ్ అప్డేట్ ఇది. ప్రోమో 2 వచ్చిన తర్వాత అసలు ఏ టాస్క్ ఆడారు, ఎవరు విన్నారు, తర్వాత ఇంకా అప్డేట్ రాగానే క్లారిటీగా పిన్ టు పిన్ మాట్లాడుకుందాం గైస్. సో ఇంతవరకు అందరూ ఓపిక పట్టుకొని చూసినందుకు ప్రతి ఒక్కరికి పేరు థ్యాంక్ యూ. అలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.